బాబు మురళి, ఇదేమిటా ఇంకా ఇలాగే కూర్చున్నావు? ఈ రోజు మొదటిసారిగా వాదించబోతున్నావు. అందులోనూ అది నీ జీవితానికి సంబంధించిన కేసు. ఈ కేసులో నువ్వు జయించి తీరాలని ఆ దేవుడికి పూజ చేశాను. హారతి అందుకో. ఏమిటి బాబు అలా ఉన్నావు? హారతి అందుకో. వద్దమ్మా, ఈ హారతి నేను కళ్ళకు అద్దుకోలేను. ఈ కేసు నేను వాదించలేను. మురళి, అమ్మా నువ్వు అలా మాట్లాడకమ్మా. నా వృత్తిలో తొలి అడుగులోనే ఎటు తేల్చుకోలేని ధర్మ సందేహం నాకు ఎదురైంది. న్యాయం అనే త్రాసుకి ఎటు పక్క నిలవాలో తెలియని సమస్య నన్ను వేధిస్తుంది. అంటే సమస్యలు సందేహాల పేరు పెట్టి నీ కన్న తల్లిని రక్షించడం మానేస్తావా? నీ కళ్ళ ముందే నీ కన్న తల్లి మూడు ముళ్ళు తెగిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? అమ్మా, నా తల్లి పసుపు కుంకాలు నిలబెట్టడం కోసం మరో స్త్రీమూర్తి సౌభాగ్యాన్ని నాశనం చేయమంటావా? మురళి, యుద్ధ రంగంలో అడుగుపెట్టిన మనిషి శత్రువును అంతం చేయాలే తప్ప ఆ శత్రు భార్య పసుపు కుంకాల గురించి ఆలోచించకూడదు. అదే విధంగా న్యాయస్థానంలో అడుగుపెట్టిన న్యాయవాది నేరస్తుణ్ణి హంతకుణ్ణి ఉరికంబానికి ఎక్కించాలి తప్ప అతని భార్య సౌభాగ్యాల గురించి ఆలోచించకూడదు. అమ్మా, నా తల్లి తాలిబొట్టుని నేను కాపాడితే మరో తల్లి తాలిబొట్టుని తెంపేసిన వాడినవుతాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఎవరో ఆడదాని గురించి ఆలోచించి నీ కన్న తల్లికే న్యాయం చేయలేనంటావా? ఎవర్రా శ్రీమూర్తి? ఎవర్రా హంతకుడు? నేను చెప్పబోయే నిజం నా గుండెలను బద్దలు చేసుకొస్తుంది. బయటకొచ్చే ఆ నిజం నీ గుండెలను బద్దలు చేస్తుందేమో. నేను చెప్పలేను. ఏమిట్రా? ఏమిటి నువ్వు చెప్పే నిజం? ఆ హంతకుడు నీ మెడలో తాలి కట్టిన ధనంజయరావు గారమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, ఇన్నేళ్లుగా నీకు నాకు లోకానికి తెలియని దారుణమైన నేరస్తుడు ఆయనే. న్యాయం దీపం లాంటిది. అది అన్యాయం జరిగే మనుషులకి వెళ్తున్నివ్వాలి. న్యాయం నిప్పు లాంటిది. అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి. కోర్టులు, చట్టాలు, సెక్షన్లు, శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు. బాబు, పేద గొప్ప తేడా లేకుండా, తనవాడు పరాయివాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి. మురళి, అమ్మా, ఇదిగో బాబు, న్యాయానికి చిహ్నమైన ఈ నల్లకోటు ధరించి న్యాయస్థానంలో అడుగుపెట్టు. తనా పరా అనే భేదం లేకుండా న్యాయం కోసం వాదించు. దోషి ఎవరికి తండ్రి అయినా, ఎవరికి భర్త అయినా అతను శిక్షించబడి తీరాలి. ఒక తల్లి మంగళసూత్రాన్ని కాపాడబోయి 10 మంది స్త్రీల పసుపు కుంకానికి అన్యాయం చేయకు. తీసుకో. అమ్మా, నువ్వు మొదటి కేసులోనే విజయం పొందాలని నేను మనసారా దీవిస్తున్నాను బాబు. అమ్మా, డేవిడ్, నేను మాట్లాడుతున్నా. తక్షణం మన వాళ్ళని పంపి మా ఇంటి నుంచి కోర్టు బయలుదేరే మురళీకృష్ణకు అడ్డుపడి అవసరమైతే అంతం చేసి అతని దగ్గరున్న సాక్ష్యాలన్నీ సర్వనాశనం చేయండి. బాస్, మీ ఇంటి నుంచి బయలుదేరిన మురళీకృష్ణ అంటే మీ అబ్బాయి కదా బాస్. అతన్ని అంతం చేయమంటారా?
నిర్దోషిని యువర్ ఆనర్, నేను నిర్దోషిని. ఆర్డర్ ఆర్డర్. ముద్దాయి ఆవేశానికి లోనై తన ఇష్టం వచ్చినట్టుగా కోర్టులో మాట్లాడడానికి వీలేదు. మిస్టర్ శివరాం, నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నీతిని నిజాన్ని రక్షించడం చాలా కష్టం. అందుకే వాటిని నమ్ముకున్న నా తరఫున నిలబడే లాయర్ ఎవరూ లేరు. నేనున్నాను యువర్ ఆనర్. ముద్దాయి శివరాం తరఫున వాదించడానికి నేనున్నాను. యువర్ ఆనర్, బోన్లో నిలబడ్డ ముద్దాయి నేరస్తుడు, హంతకుడు, దోషి, దుర్మార్గుడు, సంఘ విద్రోహి అని నిర్ణయించి శిక్ష విధించడానికి ముందు కోర్టు వారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఇతను నిర్దోషి. మొట్టమొదటిసారిగా నిజం తెలుసుకోలేని ఒక లాయరు ఆ అమాయకుడే చేశాడని నమ్మి చట్టానికి పట్టించాడు, జైలుకు పంపించాడు. ఆ పైన చట్టం, సమాజం చేయని నేరాలని అతనికి అంటగట్టింది, దోషి అంది. ఇతని పేరు మీద ఆ నేరాలన్నీ చేసేది మరో వ్యక్తిని సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపించగలను యువర్ ఆనర్, నిరూపించగలను. మై డియర్ మురళి, నా స్థావరానికి సంబంధించిన ఫోటోలు, నా వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు కోర్టులో బయట పెట్టే ముందు ఒక్క విషయం తెలుసుకో. నీకు జన్మనిచ్చిన తల్లి, ప్రాణప్రదమైన చెల్లి నా చేతిలో బందీలుగా ఉన్నారు. కోర్టులో నువ్వు ఫోటోలు బయట పెట్టిన మరుక్షణం వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నేను ఎవరో తెలుసు గనక సంతకం చేయడం లేదు. మిస్టర్ మురళి, ఏం జరిగింది? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. నువ్వు హాజరుపరుస్తున్న సాక్ష్యాలేమయ్యాయి? నేను అనుకున్న సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడానికి నాకు ఒక రోజు గడువు పెంచమని కోరుతున్నాను. ఆల్ రైట్. డిఫెన్స్ వారి కోరికపై కోర్టును శుక్రవారం నాటికి వాయిదా వేయడమైంది. మురళి ఎక్కడమ్మా? ఇలా కార్లో వెళ్ళడు. నాతో రామా డ్రైవర్. అంటే మురళి ఎక్కడ? అదేంటి బాబు అలా అడుగుతావు? మురళి ఇంకా కోర్టు నుంచి రాలేదే? పార్వతమ్మ గారి పద్మ ఇంట్లో ఉన్నారా? ఇందాకనే మురళి బాబు తీసుకురమన్నారని చెప్పి డ్రైవర్ గారిని తీసుకెళ్లాడు. మై గాడ్, వాళ్ళు నిజంగానే వాళ్ళ చేతుల్లో ఉన్నారనమాట. ఏం జరిగిందమ్మా? మురళి 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 ఇక్కడికి రాలేదు. అయితే అక్కడికే వెళ్ళుంటారు అనమాట. ఎక్కడికి? పార్వతమ్మ గారిని పద్మని వాళ్ళు బంధించి చిత్రాంశ పెడుతున్నారు. నేను కూడా వస్తాను బాబు, పద. కమాన్. వెల్కమ్ మై డియర్ బాయ్, వెల్కమ్. ఎక్కడ మా అమ్మ చెల్లి ఎక్కడ? పుట్టుకనిచ్చిన కన్న తల్లి మీద ప్రేమలో కాస్తైనా అన్నం పెట్టి పెంచిన ఈ తండ్రి మీద లేదన్నమాట. రేయ్, గుప్పెడ మెతుకులు పారేస్తే కుక్క సైతం విశ్వాసంగా ఉంటుంది. అలాంటి విశ్వాసం కూడా లేకుండా నన్నే ఉరికము ఎక్కించాలనుకుంటున్నావురా కృతజ్ఞనుడా? ధనంజయరావు, ఆగు. ఇది నా కోర్టు. ఇక్కడ కల్ప్రిట్ ని నేనే, జడ్జిని నేనే. డెసిషన్ ఈజ్ మైన్. ఈ టేప్ రికార్డులోంచి పాటలే కాదు, బాంబులు కూడా వస్తాయి.
ఆవేశపడకు. నీ తల్లిని చూడాలనుందా? అదుగో అటు చూడు. నీ చెల్లెను కూడా చూడాలనుందా? ఇదిగో ఇటు చూడు. ఒకవైపు తల్లి, ఒకవైపు చెల్లి, వీళ్ళిద్దరి మధ్య నువ్వు ఉన్నావు. ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఇప్పుడు చూపించు నీ హీరోయిజం. ఇక్కడే ఉండు. ధనంజయరావు, దేవత లాంటి తులసీదేవి గారు 10 కాలాల పాటు పసుపు కుంకాలతో ఉండాలనే నిన్ను మన్నించి వదిలేస్తున్నాను. రేయ్!
నువ్వు నన్ను నేనేనండి. కట్టుకున్న భర్తని దైవంలా చూసే ఈ భారతదేశంలో పుట్టిన నేనేనండి మిమ్మల్ని కాల్చింది. తులసి, తన భర్తను తానే కాల్చి చంపిన ఆడదానిగా లోకం నన్ను నిందించొచ్చు. తెగిపోయిన నా మంగళసూత్రం అనేక మంగళసూత్రాన్ని కాపాడుతుందంటే, తగిలిపోయిన నా గాజులు న్యాయం ధర్మాన్ని కాపాడుతాయంటే, తుడిచిపెట్టుపోయే నా ఐదోతనం అనేక మందిని రక్షించడానికి ఉపయోగపడుతుందంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉందండి. క్షమించాలి బాబు గారు, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ అల్లుడు. ఇంత చిన్న వయసులోనే పెద్ద పెద్ద లాయర్లు కూడా తలదించుకునేటట్టుగా నువ్వు నమ్మిన న్యాయాన్ని గెలిపించావు. జడ్జి అయిన నేను కూడా చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడేట్టు చేశావు. రియల్లీ యు ఆర్ బ్రిలియంట్. అంకుల్, ఈ కేసు గెలిచిన గొప్పతనం నాది కాదు. న్యాయం కోసం, ధర్మం కోసం తన పసుపు కుంకాలనే దూరం చేసుకున్న పవిత్రమూర్తి మా అమ్మది. ఆవిడ దీవులే నన్ను అజేడ్ని చేశాయి. అమ్మా.